Hi, welcome to my channel. Today simplification ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనకు యాప్టిట్యూడ్ సెక్షన్లో కంపల్సరీ 5 to 10 మార్క్స్ వస్తాయి. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు 30% ఆఫ్ 620 ప్లస్ 20% ఆఫ్ 150 ప్లస్ 64% ఆఫ్ 125 ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు. ఓకే, ఇక్కడ మనకు 30% అన్నప్పుడు ఇక్కడ 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 62 3 3 6 6 18 186. ఇక్కడ 20% అంటే ఏంటిది, మనకు 1/5. 5 1 5 3 30 వచ్చింది. ఓకే, ఇక్కడ 64% ఆఫ్ 125, ఇక్కడ 64% ఆఫ్ 125. 25 5ల 25 4 4 ఎక్క 4 6 24 16 5ల 80. ఓకే, 6 8 16 9 296. సో 296 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 75% ఆఫ్ 60 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 837/31 ప్లస్ 307 అన్నాడు. మనకు 75% అంటే ఏంటిది, మనకు 3/4. 3/4 ఆఫ్ 60 4 ఎక్కం 4 5ల 20 15 3 45 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 31 ఏ టేబుల్ అవుతుంది, 3 అయితే 3 3 9 అవుతుంది. సో 2ల 31 2 2 62, 31 2 62. సో 83లోకి వెళ్ళి 62 పోతే 1 2 217 ఉంటుంది. 31 7 7 3 21. ఓకే, 31 2 31 7. సో 27 ప్లస్ చేయండి, 7 7 14 3 14 3 3. సో ఈ 45ని ఇటు తీసుకురండి, తీసుకొస్తే 45 మైనస్ 5 ప్లస్ 4 9. ఇక్కడ ఎంత ఉంటుంది, 12. 12లోకి వెళ్ళి 4 తీసేస్తే 8 289. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 289. సో మనకు దేని స్క్వేర్ 289 అనేది 289. 17 స్క్వేర్. ఓకే, 17 స్క్వేర్ 289. 16 స్క్వేర్ 256. 17 స్క్వేర్ 289. సో మనకు కరెక్ట్ ఆన్సర్ 17. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ 54% 54 ఇంటూ 8 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు √1089 ఇంటూ 121. 54 ఇంటూ 8 8 4 32 8 5 40 43 మైనస్ ఎక్స్ బై 12 ఈజ్ ఈక్వల్ టు 1089 దేని స్క్వేర్ 1024 32, ఇది 33 ఇంటూ √121 దేని స్క్వేర్ 11. నేను ఇది వీడియోలో చెప్పిన ఇంటూ 11 తోటి ఎలా మల్టిప్లికేషన్ చేయాలో. 33 ఇంటూ 11 3 3 ప్లస్ 3 6, లాస్ట్ 363. నెక్స్ట్ ఇది నీటి తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. సో ఈ 432 మైనస్ 363 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 12. ఇళ్ళకెళ్ళి ఇది తీసేస్తే ఇది 37, ఇవి 32 9 69 అవుతుంది. ఓకే, 69 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 12. ఇటు పోతే మల్టిప్లికేషన్ అవుతుంది 690 ఇంటూ 2 18 6 12 13 138 8 2 828 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 45% ఆఫ్ 200. ఇక్కడ బై 100 అంటే 100 1 100 2 45 2 90 ప్లస్ ఇక్కడ బై 100 100 అంటే 0 0 క్యాన్సల్. 5 ఎక్కం 5 ఏళ్ళ 35 5 2 2 ఎక్కం 2 ఏళ్ళ 17 ఏళ్ళ 119 7 ఏళ్ళ 49. ఓకే, 119 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 361 అనేది దేన్ని మనకు 361 19. ఓకే, ఇది ప్లస్ చేయండి 90 9 0
209 కిందికి పోతే 209/19 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 19 ఎక్కం 19, 19 ఎక్కం 19. సో ఎక్స్ ఈక్వల్ టు 11 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు 30% ఆఫ్ 580 ప్లస్ 1154/37 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ √2116. ఓకే, 30% ఆఫ్ 580, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, ఇంటూ 3, 8 మూల 24, 5 మూల 15, 16, 17, 174. ఇది చూడండి 37 ఏ టేబుల్లో పోతుంది మనకు 4, 4 7 28, 4 మూల 12, 13, 14, 5 అయితే ఇంకెక్కువ అవుతుంది. ఓకే, 148 అంటే ఇంకెంత ఉంటుంది, 2 + 5 74 ఉంటుంది. ఓకే, 2 దా. సో 37 4 జా 37 2 జా. ఓకే, ఈ 42 ప్లేస్ చేయండి, చేస్తే 6216 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2116 దేని స్క్వేరు. 41 అంటే 46 అయితే 10 ప్లస్ 11, 45 ఏమో 20 25. ఓకే, ఇది 46 స్క్వేర్. 46 ఈ 46 ఇంట్లోకి వెళ్ళి తీసేయండి, 0 10లోకి వెళ్ళి 6 7 170 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 35% ఆఫ్ 120, 35% ఆఫ్ 120, 0 0 క్యాన్సల్, 2 6, 2 5, 5 7 7 42 ప్లస్ 60% ఆఫ్ 650, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 6 5 30, 6 36, 39, 390 ప్లస్ 150% ఆఫ్ 90, 5 మూల 15, 5 2 245 45 3 5 మూల 15, 3 12 13, 135 ప్లస్ చేస్తే 7 12 16 567 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీరు పాస్ చేసి మీకు ఆన్సర్ రాకపోతే వీడియో చూడండి. ఓకే, నెక్స్ట్ 70% ఆఫ్ 80 ప్లస్ 1800 డివైడెడ్ బై 9 మైనస్ 20 ఇంటూ 12. 70% ఆఫ్ 80, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 856 ప్లస్ 9 1 9 2 200 మైనస్ 20 ఇంటూ 12, 12 24, 240. సో 256లోకి వెళ్ళి 240 పోతే 16. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 529 ఇంటూ 5 ప్లస్ 80% ఆఫ్ 135 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 15% ఆఫ్ 180. 529 మనకు దేని స్క్వేరు 23 ఇంటూ 5, 5 ముళ్ళ 15, 5 2 10 11 ప్లస్ 80% అంటే 4/5 ఆఫ్ 135, 5 ఎక్కం 5 2 10, 5 7 35, 27 4 4 7 28, 4 2 8 9 10, 108. నెక్స్ట్ చేస్తే 13 2 2. ఇక్కడ 15% ఆఫ్ 180, 0 0 క్యాన్సల్, 5 ముళ్ళ 15, 5 2 ఎక్కం 2 9, 9 2 18. సో ఆ 18 ఇటు తీసుకొస్తే మైనస్ చేస్తే 2 5, 1లోకి వెళ్ళి 1 తీసేస్తే 0, 205 అనేది
సారీ ఇక్కడ 3×9 = 27. సో 27 మైనస్ చేయండి. మైనస్ చేస్తే 3 6 1 ఉంటుంది. 21లోకి వెళ్ళి 2 తీసేస్తే 19. సో 196 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 64 డివైడెడ్ బై 126 ఇంటూ 315/16 ఇంటూ x is equal to 40% ఆఫ్ 150. 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్. 15 నాళ్ళ 60, 16 నాళ్ళు 64. నెక్స్ట్ 3 ఎక్క 3 5 15, 3 నాళ్ళ 12, 3 2 6. నెక్స్ట్ 2 2 4, 2 4 2 ఎక్క 21 5. సో 10 10x is equal to 60. సో x is equal to మనకి ఎంత 6 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ 13689 డివైడెడ్ బై 13 ప్లస్ x% ఆఫ్ 320 is equal to 131 డివైడెడ్ బై ఇంటూ √9. ఓకే, ఇది మనకు రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం లాస్ట్ 2 డిజిట్స్ని తీసేయాలి. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ని తీసేయాలి. మనకు లాస్ట్ డిజిట్ ఏముంది 9 ఉంది. 9 అంటే మనకు ఏ ఏ నెంబర్కి 9 వస్తుంది స్క్వేర్కి 3 ముళ్ళ 9 7 ఏళ్ళ 49. ఓకే, ఈ రూట్స్కి మనకు చివరి సంఖ్య 9 అవుతుంది. ఓకే, 3 ముళ్ళ 9 7 ఏళ్ళ 49. ఓకే, నెక్స్ట్ 136 అనేది మనకు ఏఏ స్క్వేర్కి మధ్యలో ఉన్నది. 136 ఏఏ స్క్వేర్కి మధ్యలో ఉంది. 11 11 121. నెక్స్ట్ 12 12 144. ఓకే, ఈ రెండు స్క్వేర్స్కి మధ్యలో ఉంది. సో మనకు నెంబర్ 139 కావాలి, 179 కావాలి. ఓకే, అది ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 11 స్క్వేర్కి 12 స్క్వేర్కి మధ్యలో ఉంది కదా. ఇప్పుడు 11 × 12 చేయాలి. 11 × 12 మనకి ఏమవుతుంది 231 132 వస్తుంది. 11 × 12 132 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఉన్న నెంబర్ కంటే ఈ నెంబర్ కంటే ఇప్పుడు ఈ నెంబర్ వచ్చింది కదా. ఈ నెంబర్ కంటే ఇప్పుడు మల్టిప్లై చేసింది ఈ నెంబర్ 132 కంటే ఈ 136 ఎక్కువ నెంబర్ కాబట్టి ఇక్కడ మనకు 117 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ 11 × 12 మనకు 132 వచ్చింది కదా. 132 వచ్చింది కదా. దీనికంటే ఇది ఎక్కువ సంఖ్య కాబట్టి మనం 117 తీసుకోవాలి. ఒకవేళ మనకు 138 వచ్చింది అనుకో, ఇది 138 వచ్చింది అనుకో, 138 కంటే 136 చిన్న నెంబర్ అయితే ఇది తీసుకోవాలి, ఎక్కువ నెంబర్ అయితే ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనకు దీనికంటే ఇది ఎక్కువ నెంబర్ కాబట్టి 117 తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ చేయాలి. ఓకే, 117 డివైడెడ్ బై 13 ప్లస్ x% ఆఫ్ 320 ఈజ్ ఈక్వల్ టు 131 ఇంటూ √9 అంటే 3 3 3 ముళ్ళ 9 3 0 0 2 5 2 ఎక్కం 2 6 12. నెక్స్ట్ 13 9. ఓకే, ఓకే, ఇప్పుడు 9 + 16x/5 ఈజ్ ఈక్వల్ టు 393. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 393లోకి వెళ్ళి 9 తీసేయండి. తీసేస్తే 10లోకి వెళ్ళి 9 పోతే 1 + 3 4 8 3 384 వస్తుంది కదా.
సో అప్పుడు ఎంత ఉంటుంది మనకు 16x ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 384. ఈ 384 ఈ 16/5 ఇటు వస్తే 5/16 వస్తుంది. ఓకే, 16 ఎక్కం 16, 16 ఏళ్ళ 32, 32 అంటే ఇంకెంత ఉంటుంది 6, 64, 16 4 64. ఓకే, 24 × 5, 5 4 20, 5 2 10, 11 12. సో మనకేంటిది 120 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 24 × 8 ఎంత, 8 4 32, 8 2 16, 17 18 19, 192 ప్లస్ 396 డివైడెడ్ బై 324 దేని స్క్వేర్ మనకు 18 స్క్వేర్. ఓకే, ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ 216, 18 ఎక్కం 18 2 36, ఇంకెంత ఉంటుంది 3 36, 18 2 36, 22 ప్లస్ చేయండి, ప్లస్ చేస్తే 2 2 4 11 2 214. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 214 ఇంట్లోకి వెళ్ళి 260లోకి వెళ్ళి 214 పోతే 2. సో ఎక్స్ ఈక్వల్ టు 2. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి 3/2 × 8/128 × 640/12. 3 ఎక్కం 3 4 12, 4 ఎక్కం 4 2, 2 1 2. నెక్స్ట్ 4 ఎక్కం 4 6 24 0, 4 3 12, 4 2 8, 16 ఎక్కం 0, 16 32, 2 ఎక్కం 2 5. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 35% ఆఫ్ 240 సారీ 0 0 క్యాన్సిల్. 5 ఏళ్ళ 35, 5 ఏళ్ళ 10, 2 ఎక్కం 2 12, 12 ఏళ్ళ 84 ప్లస్ 85% ఆఫ్ 320, 0 0 క్యాన్సిల్. 5 ఎక్కం 5 ఏళ్ళ 35, 5 2 ఎక్కం 2 6, 17 17 × 16, ఇది 10 + 6గా చేసుకుందాం. 17 × 10 170, 17 × 6 6 ఏళ్ళ 42, 102, 6 ఏళ్ళ 42 10 272. నెక్స్ట్ దీనికి యాడ్ చేయండి 272, 6 7 14 15, 356 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120. ఈ 120 ఇటు తీసుకొస్తే మైనస్ ఎక్స్ అటు పోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 236 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ కూడా చూడండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.